నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఇది తెలంగాణ తేడా చేస్తే తాట తీస్తా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఈ మాట అంటున్నట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ మాట అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. రేవంత్ రెడ్డి నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి ఆ మాట అన్నారా, ఎందుకు అనాల్సి వచ్చింది ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి ఆ మాట అనలేదు. కానీ నేను అలా ఎందుకు రాశాను, థంబ్నెయిల్లో ఎందుకు అలా పెట్టాను అంటే, ఇదిగోండి, తెలంగాణ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తాట తీశారు. నిన్న మామూలుగా కాదు, లాఠీలు జడిపించారు. ఒక్కొక్కళ్ళకి వీపుల మీద వాతలు తేలిపోయినాయి. వీపుల మీదే కాదు, మరి చూసుకుంటే కాళ్ళ కింద కూడా బాగా గిలకల పైనుంచి తొడల కింద వరకు ఎక్కడ దొరికితే అక్కడ వాయించి పడేశారు. మామూలుగా వాయించాల. తెలంగాణ పోలీసుల దెబ్బ ఎలా ఉంటుంది అనేది నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి రుచి చూపించారు. అయితే ఇదంతా కూడా జరిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో హైదరాబాద్లో పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడు వివాహానికి జలవిహార్ దగ్గర ఎక్కడో అరేంజ్ చేసుకున్నారు. ఆ కార్యక్రమానికి హాజరైనప్పుడు కార్యకర్తలు తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే రప్పాలు చేస్తామని చెప్పి వచ్చేస్తారో అలా వచ్చారు. వచ్చినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే విచ్చలవిడిగా రెచ్చిపోతారో అలాగే హైదరాబాద్లో కూడా రెచ్చిపోదామంటే కుదరదు కదా. సో కాబట్టి అలా రెచ్చిపోయినందుకే ఇదిగో ఇలా పోలీసులు చితక్ కొట్టేశారు. మామూలుగా కాదు, ఇదిగోండి చూడండి. అది ఈ పక్క నుంచి చూడండి, జగన్మోహన్ రెడ్డిని చూడండి. ఎందుకు అలా చెప్తున్నానని మీకు చెప్తాను. అదిగోండి, పోలీసులు లాఠీ చార్జ్ విపరీతంగా కొడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ దండాలు పెడుతూనే ఉన్నాడు. చూశారు కదా, ఈ పక్కేమో పోలీసులు విపరీతంగా లాఠీ చార్జ్ చేస్తున్నారు, కార్యకర్తలను ఎరగొట్టేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకొక పక్క ఇలా నమస్కారాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు కావాల్సింది ఏంటి, కెమెరాలో నమస్కారాలు పెడుతూ కనిపించడం. కార్యకర్తలు ఎలా దెబ్బలు తింటున్నా కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం పట్టదు. దాన్ని ఎక్కడా కూడా పట్టించుకోరు. అయితే మీరు ఒక విషయం గమనించారా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చారు, కానీ ఎప్పుడూ ఇలాంటి ఆగం లేదు, ఇలాంటి జనసందోహం ఎప్పుడూ లేదు. కానీ ఓడిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాతే ఇలాంటి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. మొన్న ఆ మధ్య సిబిఐ ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి అరేంజ్మెంట్ చేసుకున్నారు. మంది మార్బలాన్ని అంతా పోగేసుకొచ్చుకున్నారు. అప్పట్లో కొన్ని ఆడియో కాల్స్ కూడా వైరల్ అయ్యాయి. మీరేం మనుషులు, మీరు రావాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగువ శ్రేణి నాయకులు రెచ్చగొట్టి, మరి జగనన్న వస్తుంటే మీరు రారా, మీరు ఆఫీసులకు పోతారా, ఓ రోజు లీవ్ పెట్టండి, ఒక్కరోజు లీవ్ పెడితేనే తీసేస్తాడా మిమ్మల్ని ఆఫీసులోంచి అని చెప్పేసి అప్పట్లో కొంతమంది దిగువ శ్రేణి వైసీపీ నాయకులు కార్యకర్తల్ని రెచ్చగొట్టి మరీ పిలిపించుకున్న ఘటనలు మనం చూసాం. ఎందుకని ఇలా చేస్తున్నారు అంటే కేవలం బల ప్రదర్శన. నాకు ఓడిపోయిన తర్వాతే జనంలో ఇంకా మద్దతు పెరిగింది, నేను ఎందుకు ఓడిపోయానా అని జనం బాధపడుతున్నారు. నేను బాధపడటం కాదు, నేను ఓడిపోయానని, నా పార్టీ అధికారం కోల్పోయిందని జనం బాధపడుతున్నారు. అందుకే ఆ బాధలో నుంచి తండాలుగా నా దగ్గరకు వస్తున్నారు అని చెప్పి జనానికి లేదా పబ్లిక్కి, కామన్ ఓటర్స్కి చూయించుకునే ప్రయత్నమే ఇదంతా కూడా. జగన్మోహన్ రెడ్డి కేవలం బల ప్రదర్శన కోసమే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయటం అనేది జమానాలో విషయం. 2019 కన్నా ముందు, అంటే సోషల్ మీడియా విపరీతంగా లేని టైంలో, ఇప్పుడు అలా కాదు, సోషల్ మీడియా వైబ్రెంట్గా ఉంది, చాలా వైబ్రెంట్గా ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక చిన్న సంఘటన జరిగితే చాలు ప్రపంచం మొత్తం చూస్తోంది ఏం జరుగుతుందని. అంటే ఒక చిన్న గుండు సూది కింద పడితే ప్రపంచం మొత్తం వినిపించే స్థాయికి సోషల్ మీడియా వచ్చేసింది. ప్రతి ఘటన కూడా ప్రతి ఒక్కరికి చేరువైపోతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ మిగలటం లేదు, మరుగున పడిపోవటం లేదు, ప్రతి ఒక్కటి జనానికి చేరువైపోతుంది. మరి సోషల్ మీడియా ఇంత వైబ్రెంట్గా ఉన్నప్పుడు కూడా ఇంకా ఇలాంటి డ్రామాలు నడిపి ఎవరిని మోసం చేద్దామని, కేవలం కార్యకర్తల్ని మోసం చేయడం తప్ప, కార్యకర్తల్ని ఇలా దెబ్బలు తినే విధంగా చేయడం తప్ప ఎవరిని మోసం చేద్దామని,
కార్యకర్తలకి ఒంటి మీద లాఠీలు విరిగిపోయేలాగా కొడుతున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం తన స్టైల్లో తాను దండాలు పెట్టుకుంటున్నారు. ఇదిగోండి, ఓ పక్క వాళ్ళు కొడుతుంటే ఇంకో పక్క ఆయన దండాలు పెడుతున్నాడు. అంతే తప్ప ఎక్కడ మా వాళ్ళని కొట్టొద్దు, కాస్త అత్యుత్సాహం, కార్యకర్తలంటే అంతే ఉంటారు, మీరు కొట్టొద్దు అని వారించే ప్రయత్నమే చేయటంలా పోలీసుల్ని. ఆయన పాటికి ఆయన దండాలు పెట్టుకునే పోతున్నారు. మొత్తానికైతే ఏపీలో మాదిరిగా ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఉండదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సర్కారు పోనీలే కార్యకర్తలతోటి ఏదో ర్యాలీ నిర్వహించుకుంటున్నాడు కదా, ఏదో ఓదార్పు యాత్ర అంటున్నాడు, ఏదో బల ప్రదర్శన యాత్ర అంటున్నాడు, ఏదో పరామర్శ యాత్ర అంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఉదాసీనంగా ఉన్నారని ప్రతి రాష్ట్రంలోనూ అలాగే ఉదాసీనంగా ఉండరు. గతంలో చూస్తే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రభుత్వం మారింది, ఇక్కడ పరిస్థితులు మారాయి. ఆ విషయాన్ని గమనించకుండా ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగే బల ప్రదర్శన కార్యక్రమాలు చేస్తానంటే కుదరదు. ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడు వివాహానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆశీర్వదించారు. ఆశీర్వదించి అలాగే వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ వచ్చేటప్పుడు మంది మార్బలంతో జనానికి బల ప్రదర్శన చేస్తూ పక్క రాష్ట్రాల్లో కూడా ఈ బల ప్రదర్శనలు చేద్దామనుకుంటే మాత్రం అది ఆయనకేం అవ్వదు. కానీ ఖచ్చితంగా కార్యకర్తలకి మాత్రం ఇబ్బంది. కార్యకర్తల వీపులు హార్మోనియం మోత మోగాయి. నిన్నంతా కూడా వాళ్ళని ఎవరైతే తీసుకొచ్చారో ఇక్కడికి జన సమీకరణ ఎవరైతే చేశారో ఖచ్చితంగా వాళ్ళని బండబూతులు తిట్టుంటారు వైసీపీ కార్యకర్తలు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే సోషల్ మీడియాలోనే మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, లేకపోతే జనసేన పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన లేకపోతే మంత్రిగా ఉన్న లోకేషో ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టినా లేకపోతే అసెంబ్లీలో మాట్లాడుతున్నా కింద కమెంట్స్ సోషల్ మీడియాలో ఎలా బూతులు పెడతారో వైసీపీ నేతలంతా మనం చూస్తున్నాం. మరి అలాంటి వాళ్ళకి దెబ్బలు తగిలాయంటే వైసీపీ నాయకులు ఎవరైతే వాళ్ళని తీసుకొచ్చారో వాళ్ళని కూడా బండబూతులు ఖచ్చితంగా తిట్టే ఉంటారు. అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ బల ప్రదర్శనలు ఆపుతారో లేదో చూడాలి పక్క రాష్ట్రాల్లో. సరే, ఏపీలో అంటే చేస్తూనే ఉంటారు, అది వేరే విషయం. రప్పాలంటారు, గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్లు బలిచ్చినట్టు బలిస్తామంటారు, ఇంకా రకరకాలుగా మాట్లాడుతుంటారు, రక్తాభిషేకాలు అంటారు. కానీ ఇది తెలంగాణలో కూడా చేస్తామంటే కుదిరే పరిస్థితి కాదు కదా. మీ బల ప్రదర్శన ఏదో మీ రాష్ట్రంలో చేసుకోండి అని చెప్పేసి మొహమాటం లేకుండా చెప్తారు. అది కూడా నోటితో చెప్పరు, ఇదిగోండి ఇలా లాఠీలతో చెప్తారు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం బలం లేని తెలంగాణలో, అసలు ఆయన పోటీ చేయటానికి కూడా అడుగు వెయ్యని తెలంగాణలో బల ప్రదర్శన చేయటం పట్ల, కార్యకర్తలకి ఇలా లాఠీలతో సన్మానం చేయించడం పట్ల మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.